నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. అయోధ్య రామ మందిరం వ్యవహారాలను పర్యవేక్షించేందుకు తొలిసారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓను నియమించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఈ కీలక పదవి కోసం అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. అయోధ్య రామ మందిర ప్రాంగణంలో మంగళవారం ప్రారంభమైన ఇంటర్వ్యూలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. మంగళవారం మొత్తం 10 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మరో 8 మంది అభ్యర్థులకు నేడు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూలు సాధారణ ఉద్యోగ నియామక ప్రక్రియకు భిన్నంగా సాగినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల వృత్తిపరమైన అనుభవంతో పాటు వారి కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవిత విధానం, మత విశ్వాసాలపై కూడా పలు ప్రశ్నలు అడిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇంటర్వ్యూకు ముందు అభ్యర్థులు తమ వృత్తిపరమైన అనుభవం, వ్యక్తిగత వివరాలు, కుటుంబ నేపథ్యం, మత విశ్వాసాలకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్ ఫారంలో నమోదు చేయాలి. ఇంటర్వ్యూ ప్యానెల్ కోరినట్టు సమాచారం. అభ్యర్థులు తమ సీవీలో పేర్కొన్న అంశాల ఆధారంగా కూడా ప్రశ్నలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వీరు శిఖ పెట్టుకుంటారా, జంజం ధరిస్తారా, మీరు శాకాహారుల, మాంసాహారుల, మద్యం సేవించే అలవాటు ఉందా వంటి ప్రశ్నలు కూడా అభ్యర్థులను అడిగినట్లు చెబుతున్నారు. అయితే కేవలం వ్యక్తిగత, మతపరమైన అంశాలకే ఇంటర్వ్యూ పరిమితం కాలేదు. అభ్యర్థుల పరిపాలనా దక్షత, నాయకత్వ సామర్థ్యం, గతంలో నిర్వహించిన బాధ్యతలు, పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే సమయంలో రద్దీని ఎలా నియంత్రిస్తారనే అంశాలపై కూడా ప్రశ్నలు సంధించారు. అయోధ్య రామ మందిరానికి ఉన్న మతపరమైన, సామాజిక ప్రాధాన్యతపై అభ్యర్థుల అవగాహనను కూడా ప్యానెల్ పరీక్షించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆలయ నిర్వహణను మరింత సమర్థవంతంగా ఎలా చేపడతారు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఎలా కల్పిస్తారు వంటి అంశాలపై వారి ఆలోచనను తెలుసుకునేలా ఇంటర్వ్యూ సాగినట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూ ప్యానెల్లో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లే, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, షిరిడి సాయిబాబా ట్రస్ట్ మాజీ చైర్మన్ సురేష్ హవారే సభ్యులుగా ఉన్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఇంటర్వ్యూలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో విడత ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థిని సుమారు అరగంట పాటు ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. రామ మందిరంలో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ పరిపాలన, భద్రత, రద్దీ నియంత్రణ, విరాళాల నిర్వహణ వంటి అంశాలు మరింత కీలకంగా మారాయి. ఇటీవల వెలుగు చూసిన వివరాల చోరీ వ్యవహారం నేపథ్యంలో ఆలయ నిర్వాహకులకు ప్రత్యేక సీఈఓను నియమించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పదవికి ఎవరు ఎంపిక అవుతారు, ఆలయ పరిపాలనలో సీఈఓ ఎలాంటి మార్పులు తీసుకువస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిగిలిన అభ్యర్థులు ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత ఎంపిక ప్రక్రియ మరింత స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.